కోల్కతాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసిన నిందితులను శిక్షించాలని, అదేవిధంగా డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్లకు సెక్యూరిటీ కల్పించాలని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసనకు మద్దతుగా ఈ రోజు ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వర పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, డాక్టర్లు దేవుడి రూపాలని, మనకి కష్టం వస్తే దేవుడికి చెప్పుకుంటామని, అలాంటిది దేవుడు రూపంలో ఉన్న డాక్టర్లు ఇలా రోడ్లపైకి వచ్చి న్యాయం కోసం పోరాటం చేయడం చాలా బాధాకరంగా ఉందని తెలియజేశారు. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జూనియర్ డాక్టర్లు చేసిన పోరాటానికి పూర్తిగా మద్దతు తెలియజేయమని తెలియజేశారని పేర్కొన్నారు. అలాగే జూనియర్ డాక్టర్లు చేస్తున్న నిరసన వల్ల ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని, కావున వీలైనంత త్వరగా విధులు చేరాలని, అలాగే వారు చేసిన డిమాండ్లన్నీ నెరవేరే వరకు వారి తరపున జనసేన పార్టీ ప్రతినిధులుగా తాము రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడప మాణిక్యరావు, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, జనసేన పార్టీ డాక్టర్ సెల్ నెంబర్ సతీష్, రాజశేఖర్, జనసేన పార్టీ నాయకులు సతీష్, పథేళ్ల మల్లి, మధులాల్, కిషోర్ మరియు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ అందరూ మనుషులు అనే భావంతో ఉండాలనేది మా ఆశయం కాబట్టి ఖచ్చితంగా ముందు మీరు ఏదైతే, ఎందుకంటే ఒక మనిషి సొంత వాడ పట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని కూడా మీరు పట్టుకోగలుగుతారు. అది ఒక డాక్టర్ కి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వరం. ఆ సొంత వాడిని దెబ్బలు చూసుకుంటే చూసి నేను భయపడతా, కానీ మీరు భయపడతారు. లేదు ఇన్ఫెక్షన్ వచ్చేసి వాడు ఊరుకుంటే సొంత వాళ్ళు తిరిగినారు. ఆ ఇన్ఫెక్షన్ కూడా క్లీన్ చేసేటటువంటి ఒక మనసు మీకు దేవుడు ఇచ్చాడు డాక్టర్ వృత్తిలో. అలాంటి మీరు రోడ్డు మీద చాలా బాధాకరమైన విషయం. మీరు ఉండవలసిన రోడ్డు మీద కాదు, మీరు ఖచ్చితంగా మీ ప్లేస్లో మీరు కూర్చోవాలి. మీ తరఫున పోరాడటానికి ఈ రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, జనసేన పార్టీ. ఈ పార్టీలంతా కూడా మీ బాధ్యతను మేము ఎత్తుకుంటాం. మీరు ఏదైతే మీ ఇన్సిడెంట్స్ ఉన్నాయో జరుగుతున్నాయో కానీ, మీరు కోరేటటువంటి మీ ఫెసిలిటీస్ కానీ ఖచ్చితంగా మాకు మా డాక్టర్ సెల్ ఉన్న మాకు మా డాక్టర్ సెల్ తెప్పించుకుంటాం. మీ తరఫున మీతో సంబంధం లేకుండా ఖచ్చితంగా పోరాటం, అవసరమైతే రోడ్డు మీద వచ్చి పోరాటం చేసే విషయం కూడా డాక్టర్ లేకుండా ఒక పార్టీ కూడా ఏదో మాట్లాడడం ఖచ్చితంగా మీరందరూ కూడా. ఎందుకంటే మీరు ఇట్లా కూర్చుంటే లోపల చాలా మంది అభాగ్యులు వెళ్ళాడిపోతుంటారు. సో మీరు కూర్చొని తరపు నేను అన్నాం ఖచ్చితంగా ఫైట్ చేయాలి. కొన్నిటి ఈ ఫైట్ మీదే కానీ ఆకలి రోడ్డు మీద కుదరదు. నేను రోడ్డు మీద కూర్చొని ఎవరికేం కాదు, మేము బయట చేస్తాం. కానీ మీరంటే ఉండవలసిన కాలంలో మీరు ఉండండి. మీ తరపున పోరాటానికి ఖచ్చితంగా మేము ప్రణాళిక రచించుకుని మీ ఫెసిలిటీస్ అన్ని సక్రమంగా మీకు వచ్చి మీరు సాటిస్ఫై అవ్వడం కూడా మేమైతే విశ్రమించాం. ఎందుకంటే లాస్ట్ టైంలోనే మేము గవర్నమెంట్ హాస్పిటల్లో మేము అధికారంలో రాకముందే మనవరు కూడా మేము రోజు వచ్చి చూసేళ్ళాం. దీని మీద ప్రణాళిక చేయాలి ఖచ్చితంగా. ఇన్ని వేల మందికి ఇక్కడ ట్రీట్ చేసే డాక్టర్లు సక్రమంగా లేకపోతే వాళ్ళకి ఫెయిల్యూర్ అని చెప్పేసి ఒక భావన కూడా మాలో ఉంది. ఆ రోజు మేము అనుకున్నాం. ఇవాళ లక్కీగా మేము కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కనుక ఖచ్చితంగా మా దృష్టి ఈ వైద్యశాల మీద కానీ ఈ మెడికల్ సెక్టర్ మీద కానీ ఖచ్చితంగా మేము పెడతాము. దానికి మేము ఒక జ్ఞానాకాక్షతో మేము ముందుకు వస్తాము. మీరందరూ కూడా సక్రమంగా మీ విధుల్ని చాలా రక్షణతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మీరు మీ డ్యూటీలు చేసే విధంగా అన్ని సహాయ సహకారాలు మేము ఖచ్చితంగా కల్పించడంతో ముందుంటామని చెప్పేసి మేము కూడా మాట్లాడుతున్నాము. మరొకసారి జరిగిన సంగతి ఏదైతుందో ఖచ్చితంగా అది మనం ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే విధానం కాదు. రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావాలి. నేను రాజకీయ నాయకులుగా మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్తున్నాను, ప్రతిదాని ఇలాంటి ఇన్సిడెంట్ కనుక ఖచ్చితంగా రాజకీయ ప్రోత్సాహాలు ఎంతో కొంత ఉంటుంది. అలాంటి రాజకీయ ప్రోత్సాహాలు ఉండకుండా ఉండే వరకు కూడా మేము జనసేన పార్టీ పోరాటం చేస్తామని ఎదురు కూడా మాట్లాడుతూ మరొకసారి మీరందరూ కూడా త్వరగా అలానే పవన్ కళ్యాణ్ సార్తో కూడా మాట్లాడడానికి నాకు అవకాశం ఇస్తామని చెప్పారు సార్ వాళ్ళు. మనము అది మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, పార్లమెంట్ లో మన ఇబ్బందులు అందరికీ తెలిసినట్టు చేయొచ్చు. అక్కడే కదా మన సిపిఐ యాక్ట్